హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో పండుగకు ఈజీగా చేసుకునే 3 రకాల పిండి వంటలు చూపిస్తున్నానండి. శనగపిండి లేకుండా, శనగపప్పు లేకుండా ఇలా కారపూసను ఎలా చేయాలో చూపిస్తున్నానండి. నోట్లో వెన్నెలా కరిగిపోయే కప్పు బొంబాయి రవ్వతో ఇలా స్వీట్ చేసుకోండి. రుచి సూపర్గా ఉంటుందండి. పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. తక్కువ టైంలో ఈజీగా చేసుకునే స్వీట్ రెసిపీ అండి. ఎప్పుడు ఒకే రకం కాకుండా ఇలా అటుకులతో చక్లీ చేసుకోండి, చాలా బాగుంటుందండి. పిల్లలు స్నాక్స్ అని అడిగినప్పుడు లేదంటే ఈజీగా చేసుకునే స్నాక్స్ అండి. ముందుగా అయితే మనము ఉరుకుల్లి ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఇక్కడ నేను స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని, మీరు కొలతలు గిన్నె గ్లాసు దేంతో అయినా తీసుకోవచ్చండి. నేను ఇక్కడ మెజరింగ్ కప్తో 1 కప్పు సన్నగా ఉండే సగ్గు బియ్యాన్ని తీసుకుంటున్నానండి. మీరు లావుగా ఉన్న సగ్గు బియ్యాన్ని అయినా తీసుకోవచ్చు. 1 కప్పు తీసుకోవాలి. అదే మనం ఏ కప్పుతో అయితే సగ్గు బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో పెసరపప్పు తీసుకోవాలండి. 1/2 కప్పు తీసుకోవాలి. ఇప్పుడు లో ఫ్లేమ్లో మంచిగా క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా బాగా రోస్ట్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో ఉంచుకునే చేసుకోవాలి, లేదంటే మాడిపోతుందండి, పప్పు టేస్ట్ మారిపోతుంది. ఇలా మంచిగా క్రిస్పీగా వేయించుకోవాలండి. ఇలా మనం కొద్దిగా తీసుకొని ఇలా మనము నోట్లో వేసుకుంటే క్రిస్పీగా ఉండాలండి. చూడండి, ఇలా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇలా స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాతనే మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. మూత పెట్టేసి చల్లారిన తర్వాతనే గ్రైండ్ చేసుకోవాలండి, లేదంటే మనకు పిండి తడి తడిలాగా వస్తుంది వేడి మీద గ్రైండ్ చేస్తే. చూడండి, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పిండిని జల్లించుకోవాలండి. ఏమైనా బరక ఉంటే జల్లెడలో వచ్చేస్తుంది. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత జల్లించి తీసుకోవాలి పిండిని. చాలా క్రిస్పీగా వస్తాయండి, చాలా టేస్టీగా ఉంటాయి. సగ్గు బియ్యం ఇంకా మనం పెసరపప్పు వేసాం కాబట్టి చాలా గుల్లగా కూడా వస్తాయండి. చూడండి, ఇలా వేస్ట్గా మిగిలిన పార్ట్ని పక్కకు తీసుకోవాలండి. ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే తీసుకున్నామో సగ్గు బియ్యం అదే కప్పుతో 3 కప్పుల బియ్య పిండి తీసుకోవాలండి. బయట కొన్న పిండి అయినా తీసుకోవచ్చండి, లేదంటే ఇంట్లో పట్టించిన పిండి అయినా తీసుకోవచ్చు. నేనైతే ఇంట్లో పట్టించిన పిండి మాత్రమే తీసుకున్నానండి. 3 కప్పుల దాకా తీసుకోవాలి, కరెక్ట్గా సరిపోతుందండి. 1 కప్పు సగ్గు బియ్యం, 1/2 కప్పు పెసరపప్పు, 3 కప్పుల బియ్యపిండి వేసుకోవాలండి. ఇక్కడ నేను ఒక 2 టేబుల్ స్పూన్ల నల్ల నువ్వులు వేసుకుంటున్నానండి. మీరు ఉంటే తెల్ల నువ్వులైనా వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక టీ స్పూన్ దాకా వాము వేసుకోవాలి. ఇలా కాస్త నలిపి వేసుకోవాలండి, ఫ్లేవర్ బాగా వస్తుంది. ఇలా నలిపి వేసుకున్న తర్వాత రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో ఒక పావు టీ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి. అంతకంటే ఎక్కువ వేసే అవసరం ఉండదండి దీంట్లో. ఇప్పుడు నేను ఇక్కడ కారం ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకున్నానండి. ఇది కాస్త ఎక్కువ కారం ఉంటుంది కాబట్టి 1/2 టీ స్పూన్ వేసుకున్నాను. మీరు తక్కువ కారం ఉన్నదైతే 1 టీ స్పూన్ దాకా అయినా వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత అన్ని ఇంగ్రీడియంట్స్ని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒకసారి కొద్దిగా పిండి తీసుకొని ఉప్పు కారం చెక్ చేసుకోవాలండి. ఉప్పు కారం ఏమైనా తక్కువ ఉంటే యాడ్ చేసుకోవచ్చండి. నాకు అన్నీ కరెక్ట్గా ఉన్నాయి కాబట్టి ఏమీ వేయలేదండి. ఇప్పుడు దీంట్లో ఒక 2 టీ స్పూన్ల వేడి ఆయిల్ వేసుకోవాలండి. స్టవ్ మీద ఆల్రెడీ నేను లో ఫ్లేమ్లో ఆయిల్ని వేడి చేసుకున్నానండి. ఇప్పుడు దీంట్లో నుంచి ఒక 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. ఇలా ఆయిల్ వేసుకుంటే మనకు చాలా క్రిస్పీగా ఇంకా గుల్లగా కూడా వస్తాయండి. ఇలా వేసుకున్న తర్వాత ఈ ఆయిల్ మొత్తం పిండిని పట్టించాలండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా చేసిన మురుకులు అయితే సూపర్ టేస్టీగా ఉంటాయి. ఇలా మొత్తం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా రబ్ చేస్తూ బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా పిండిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత నార్మల్ వాటరే వేసుకోవాలండి, వేడి వాటర్ అవసరం ఉండదు. దీంట్లో నార్మల్ వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలండి. పిండిని కొద్దిగా వాటర్ వేస్తూ పిండిని మిక్స్ చేసుకోవాలి. ఒకటేసారి వాటర్ వేస్తే పిండి పల్చగా అయిపోతుందండి.
చూసుకుంటూ వాటర్ యాడ్ చేసుకోవాలండి. కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి. పిండిని మరీ హార్డ్గా కాకుండా మరీ పల్చగా కాకుండా మీడియంగా సాఫ్ట్గా మిక్స్ చేసుకోవాలండి. కొద్దిగా వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఇక నేను మొత్తం పిండిని మిక్స్ చేసుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇలా ఉండాలి, కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి వీడియోలో చూపించిన విధంగా. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము కారపూస వేసుకుందామండి. ఇక నేను మీడియం సైజుగా ఉండే కారపూస బిళ్ళని తీసుకున్నానండి. మీరు కావాలంటే లావుగా ఉన్న కారపూస అయినా చేసుకోవచ్చు, లేదంటే మీరు స్టార్ గుర్తున్న బిళ్ళతో అయినా చేసుకోవచ్చు అండి. మీకు నచ్చిన విధంగా చేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత నేను ఇక్కడ జంతికల గొట్టంలో పిండిని ఇలా వేసేటప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని పిండిని వేసుకోవాలి జంతికల గొట్టంలో. మిగతా పిండి తడి ఆరకుండా మనం క్లాత్ వేసి ఉంచుకోవాలండి పక్కకు. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత ఇలా పిండి మొత్తం వేసుకున్న తర్వాత జంతికల్లా ఒత్తుకోవాలండి. ఇలా క్లాత్ వేసి ఉంచడం వల్ల మనకు పిండి ఆరదు అస్సలు. ఇప్పుడు ఇలా మిషన్ ఫిట్ చేసుకొని మనం జంతికలు వేసుకోవాలి. ముందుగా డీప్ ఫ్రై కోసం ఆయిల్ బాగా వేడి చేసుకున్నానండి. ఆయిల్ బాగా వేడైన తర్వాత స్టవ్ని సిమ్లో ఉంచి ఇలా వేసుకోవాలండి. నేను ఇక్కడ ఒకటి పెద్దగా వేసుకుంటున్నానండి, మీరు కావాలంటే చిన్న అయినా వేసుకోవచ్చండి. ఇలా నేను డైరెక్ట్గా ఆయిల్లోనే డ్రాప్ చేసుకుంటున్నానండి, లేదంటే మీరు క్లాత్ మీద అయినా వేసుకొని ఒక్కొక్కటి ఫ్రై చేసుకోవచ్చండి. ఒకవైపు ఫ్రై అయిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకోవాలండి. దీనికి పెద్దగా కలర్ ఏం రాదండి, క్రిస్పీగా ఫ్రై అయితే సరిపోతుంది. రెండు వైపులా మంచిగా క్రిస్పీగా ఫ్రై చేసుకొని ఇలా జాలి గరిటెలో తీసుకోవాలండి. ఇలా తీసుకోవడం వల్ల ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం కిందికి వచ్చేస్తుంది. చూడండి, ఇలా మంచిగా క్రిస్పీగా ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా నేను మరొకటి వేసి చూపిస్తున్నానండి. ఇలా ఒకవైపు ఫ్రై చేస్తూ మరోవైపు ఇలా మనం పిండిని మెషిన్లో వేసుకోవాలండి. ఇలా వేసుకొని మంచిగా నురగలు తగ్గిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకోవాలి. చక్కగా రెండు వైపులో క్రిస్పీగా ఫ్రై చేసుకొని ఇలా ఆయిల్లో నుంచి తీసేసుకోవాలండి. ఇక నేను అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేస్తున్నానండి. చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తాయండి. అంత టేస్టీగా, గుల్లగా, క్రిస్పీగా, సూపర్ టేస్టీగా ఉంటాయండి. చాలా తక్కువ టైంలోనే చాలా ఈజీగా చేసుకునే స్నాక్స్ అండి. ఇలా చేసి పెట్టండి, పిల్లలు ఎప్పుడు అడగగానే అప్పుడు ఇవ్వచ్చండి. చాలా సింపుల్గా చేసుకునే స్నాక్స్ అండి. ఇక్కడ మీకు తుంచి చూపిస్తాను చూడండి, ఎంత క్రిస్పీగా వచ్చినాయో. చాలా క్రిస్పీగా టేస్టీగా ఉండే ఈ కారపూసను ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. చూడండి ఎంత గుల్లగా వచ్చిందో, చాలా టేస్టీగా వస్తాయండి. మన సెకండ్ రెసిపీ వచ్చేసి నోట్లో వెన్నెలా కరిగిపోయే బొంబాయి రవ్వతో స్వీట్ ఎలా చేయాలో. ముందుగా ఇక్కడ నేను స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 కప్పు సూజీ, బొంబాయి రవ్వ, ఉప్మా రవ్వ అంటారు కదండి, అది వేసుకోవాలండి. మీరు కొలతలు గ్లాసు, గిన్నె దేంతో అయినా తీసుకోవచ్చు. ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి. ఇప్పుడు ఇలా బాగా వేయించుకున్న తర్వాత ఏ కప్పుతో అయితే మనం రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల పాలు తీసుకోవాలండి. మీరు నీళ్ళతో అయినా చేసుకోవచ్చు, కానీ స్వీట్ పాలతో చేస్తే ఫ్లేవరు, టేస్ట్, టెక్స్చర్ అయినా కూడా చాలా బాగా వస్తుందండి. ఇక్కడ నేను 2 కప్పుల పాలు తీసుకొని మంటను స్లోలో ఉంచి ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలండి. ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. లో ఫ్లేమ్లో మంట నుంచి ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలండి. మనకు ఇలా రవ్వ మొత్తము ప్యాన్ నుంచి సపరేట్ అయ్యే వరకు ఇలా లో ఫ్లేమ్లోనే కలుపుతూ ఉండాలండి. ఇప్పుడు ఇలా ప్యాన్తో సపరేట్ అయినప్పుడు ఇప్పుడు ఇలా స్టవ్ ఆఫ్ చేసుకొని మనం మూత పెట్టేసి 5 నిమిషాలు పక్కకు పెట్టుకోవాలండి, కాస్త చల్లారే వరకు. ఇచ్చాడండి, కాస్త చల్లారిన తర్వాత ఇలా ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు కాస్త గోరువెచ్చగా ఉంటుందండి. వేడి మీదనే మిక్స్ చేసుకుంటే మనకు పిండిలాగా చాలా సాఫ్ట్గా మిక్స్ అవుతుందండి. ఇప్పుడు మంచి ఫ్లేవర్ ఇంకా టేస్ట్ రావడానికి దీంట్లో నేను ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల మిల్క్ పౌడర్ వేసుకుంటున్నానండి. లేకపోతే మీరు పాలు తీసుకున్నప్పుడే మీరు మిగడ ఉన్న పాలు తీసుకోవాలండి. ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకుంటే సరిపోతుంది. ఇలా వేయకపోయినా పర్వాలేదండి, కానీ వేస్తే కొంచెం ఫ్లేవర్ టేస్ట్ బాగా వస్తుందని. ఇప్పుడు ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి.
ఎంత బాగా మిక్స్ చేసుకుంటే మనకు స్వీట్కి టెక్స్చర్ అయితే చాలా బాగా వస్తుందండి. క్రాక్స్ అనేవి అస్సలు రావు. బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి ఇలా మంచిగా సాఫ్ట్ డో అయ్యే వరకు మిక్స్ చేసుకోవాలి. చూడండి ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా సాఫ్ట్ కావాలండి. చూడండి ఇలా సాఫ్ట్గా అయ్యే వరకు కలుపుకొని దీంట్లో నుంచి 3 పిండి భాగాలుగా చేసుకోవాలి. ముద్దలు 3 భాగాలు చేసుకోవాలండి. లేదంటే 2 పెద్దగా చేసుకున్నా సరిపోతుంది. పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం షుగర్ సిరప్ని తయారు చేసుకుందామండి. పాకాన్ని ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు చక్కెర తీసుకోవాలండి. ఇలా షుగర్ తీసుకున్న తర్వాత అదే కప్పుతో సమానంగా 1 కప్పు వాటర్ తీసుకోవాలండి. ఒకవేళ మీరు తీపి ఎక్కువ తినేవాళ్ళు లేదంటే మీకు పాకం ఎక్కువ కావాలంటే కప్పున్నర షుగర్, కప్పున్నర వాటర్ తీసుకోవాలండి. నేనైతే ఇక్కడ సమానంగా తీసుకుంటున్నా కాబట్టి పాకం మనకు కాస్త జిగురుగా ఉండాలండి. ఇప్పుడు ఇలా స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కకు తీసుకోవాలండి. మరి పాకాన్ని ఎక్కువ తీగ పాకం అలా చేసే అవసరం లేదండి. తీగ పాకం అవసరం ఉండదండి. కాస్త జిగురుగా వస్తే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు ఇలా పిండి ముద్దను తీసుకొని కౌంటర్ టాప్ మీద ఇలా ఒకసారి బాగా మర్దన చేసుకోవాలండి. ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలి. ఎంత బాగా మిక్స్ చేసుకుంటే మనకు పిండి అంత సాఫ్ట్గా చాలా బాగా వస్తుందండి. ఇప్పుడు మనము ఇలా చపాతీ కర్రతో తాల్చుకోవాలండి. మరీ లావుగా కాకుండా మరీ పల్చగా కాకుండా మీడియంగా మనం వీడియోలో చూపించిన విధంగా తీసుకోవాలి. ఇలా తాల్చుకోవాలండి. ఇప్పుడు ఇలా అన్ని వైపుల్లో ఈక్వల్గా తాల్చుకున్న తర్వాత చిన్న మూత ఏదైనా సైజు ఉన్న మూత తీసుకోవాలండి. నేను ఇక్కడ బాటిల్ మూత తీసుకొని అన్నీ ఒకే సైజులో వస్తాయి కాబట్టి ఇలా మూతతో కట్ చేసుకుంటున్నానండి. స్వీట్ని ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా 1 బై 1 ఇలా ప్లేట్లోకి తీసుకోవాలి. మిగతా పిండిని మనం ముందున్న పిండిలో కలిపి మళ్ళీ చపాతీలా తాల్చుకోవాలండి. చూడండి ఇట్లా ఉండాలండి. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోవాలండి. కట్ చేయగా మనకు మిగిలిన పిండిని మనము ముందుగా ఉన్న పిండిలో కలుపుకొని మళ్ళీ చపాతీలా చేసుకొని ఇలా కట్ చేసి తీసుకోవాలండి. ఇదే విధంగా 1 బై 1 ఇలా కట్ చేసుకోవాలండి. అన్నీ ఒకే సైజులో వస్తాయి మనకు స్వీట్. చూడండి ఇలా కట్ చేసుకుని నేను ప్లేట్లోకి అన్నీ రెడీ చేసుకొని తీసుకున్నానండి. ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ తీసుకోవాలండి. ఆయిల్ని బాగా వేడి చేసుకున్న తర్వాత మీకు ప్యాన్లో ఎన్ని పడతాయో అన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఫ్రీగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒకవైపు మంచిగా ఫ్రై అయిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకోవాలి. 2 వైపులా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. అన్ని వైపుల్లో తిప్పుతూ మంచి కలర్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇలా జాలి గరిటెలో తీసుకోవాలండి. జాలి గరిటెలో తీసుకోవడం వల్ల ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం కిందికి వచ్చేస్తుంది. ఎక్కువ ఆయిల్ కూడా పీల్చవండి ఈ స్వీట్కి అయితే మనం ఫ్రై చేసినప్పుడు. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా 1 బై 1 అన్నిటిని మనం ఫ్రై చేసుకోవాలండి. మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అన్ని వైపుల్లో తిప్పుతూ అన్నిటినీ ఇదే విధంగా 1 బై 1 ఫ్రై చేసుకొని మనం ప్లేట్లోకి తీసుకోవాలి. నేను ఇక్కడ అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత పాకం కాస్త చల్లారిందండి. అందుకే ఇక్కడ స్టవ్ మీద కాస్త వేడి చేసుకొని ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్న స్వీట్స్ని దీంట్లో వేసుకోవాలి. ఇప్పుడు అన్ని స్వీట్స్ వేసుకోవాలండి దీంట్లో. ఇలా వేసుకొని 1 గంట పాటు ఉంచుకుంటే మనకు లోపల వరకు ఆ సిరం మొత్తం పోయి జ్యూసీగా చాలా బాగుంటుందండి. నేనైతే ఇక్కడ ఒక 1/2 అవర్లో నేను సర్వ్ చేస్తున్నానండి. పిల్లలు తినడానికి అడుగుతున్నారు కాబట్టి మీరు టైం ఉంటే 1 గంట సేపు అయినా అలా ఉంచి సర్వ్ చేయండి. అప్పుడు చాలా జ్యూసీగా లోపల వరకు మనకు ఇలా షుగర్ సిరప్ పోయి చాలా టేస్టీగా ఉంటాయండి. నోట్లో పెట్టుకుంటే ఇట్టే కరిగిపోతాయి. ఇక్కడ నేను సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నానండి. చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తాయండి. అంత టేస్టీగా చాలా సాఫ్ట్గా చాలా బాగుంటాయండి. మీరు కూడా తప్పకుండా నోట్లో వెన్నెలా కరిగిపోయే ఈ కప్పు బొంబాయి రవ్వతో చేసుకున్న స్వీట్ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. కాస్త కట్ చేసి కూడా ఎంత సాఫ్ట్గా ఉందండి. జ్యూసీగా చాలా బాగుంటుందండి. మన థర్డ్ రెసిపీ వచ్చేసి అటుకులతో కురుకులు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఇక్కడ నేను ఒక ప్యాన్ తీసుకున్నానండి. అన్ని కొలతలు ఒకదాంతో తీసుకోవాలి. 1 కప్పు అటుకులు తీసుకోవాలండి. ఏ కప్పుతో అయితే మనం అటుకులు తీసుకుంటున్నామో అదే కప్పుతో 3/4 కప్పు
పుట్నాల పప్పు వేసుకోవాలండి, చట్నీ పప్పు అంటారు కదండి. ఇలా రెండు కలిపి వేసుకోవడం వల్ల జంతికలకు టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఈ ప్యాన్ని మనం స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా క్రిస్పీగా వేయించుకోవాలండి. క్రిస్పీగా వేయించుకోవడం వల్ల పిండి అనేది మంచిగా వచ్చి మురుకులు అనేవి చాలా క్రిస్పీగా వస్తాయి. మంటను హై ఫ్లేమ్లో అస్సలు ఉంచొద్దు, మీడియం ఫ్లేమ్లో ఉంచి మాత్రమే ఇలా కలుపుతూ వేయించుకోవాలి. చూడండి, ఇలా మనం చేతిలో పట్టుకొని ఇలా మనము కాస్త నలిపితే క్రిస్పీగా నలిపేటట్టు ఉండాలండి. ఇప్పుడు మనం ఈ అటుకులు ఇంకా పుట్నాలను ఒక ప్లేట్లో తీసుకొని పూర్తిగా చల్లారించుకోవాలి. ఇప్పుడు ఇలా ప్లేట్లో తీసుకున్న తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకోవాలండి. చిన్న మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఈ అటుకులను ఇంకా మనము పుట్నాల పప్పు వేసుకొని మెత్తగా వీలైనంత వరకు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఎంత మెత్తగా గ్రైండ్ చేసుకుంటే మనకు అంత బాగా వస్తుందండి పిండి అనేది. ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని మనం జల్లించి తీసుకోవాలండి. ఎప్పుడైనా మనం జంతికలు చేసేటప్పుడు పిండిని జల్లించి తీసుకోవడం వల్ల క్రిస్పీనెస్ అనేది ఎక్కువ వస్తుందండి. ఇప్పుడు ఇలా మనము గ్రైండ్ చేసుకున్న ఈ అటుకుల మిశ్రమాన్ని మనము జల్లించి తీసుకోవాలండి. ఇలా ముందుగా అటుకులను జల్లించిన తర్వాత దేంతో అయితే మనం అన్ని కొలతలు తీసుకున్నామో అదే కప్పుతో మనము 2 కప్పుల బియ్యం పిండి తీసుకోవాలండి. కొన్నదైనా పర్వాలేదు, ఇంట్లో పట్టించినదైనా పర్వాలేదండి. ఇలా 2 కప్పుల పిండిని మనము జల్లించి తీసుకోవాలండి. ఇలా జల్లించి తీసుకోవడం వల్ల చాలా క్రిస్పీగా వస్తాయండి. ఇప్పుడు ఇలా జల్లించుకున్న తర్వాత 2 పిండిలను కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో కారం యాడ్ చేసుకోవాలండి. 1 టీ స్పూన్ దాకా, చిన్న స్పూన్తో 1 టీ స్పూన్ దాకా కారం వేసుకోవాలండి. మంచి కలర్ కోసం 1 పావు టీ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలండి. పసుపు వేసుకోవడం వల్ల మనకు జంతికలకు మంచి కలర్ వస్తుందండి. పావు టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఉప్పు కారం మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లో నేను రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకుంటున్నానండి. నువ్వులు అయితే నేను ఇక్కడ ఒక 2 టేబుల్ స్పూన్ దాకా వేసుకుంటున్నాను. మీరు దీని ప్లేస్లో నల్ల నువ్వులైనా వేసుకోవచ్చండి. ఇప్పుడు ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ దాకా వాము వేసుకోవాలి. వాము ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. ఎందుకంటే మనము జంతికలను డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి ఇలా అరుగుదలకు వాము వేసుకోవడం వల్ల చాలా మంచిగా ఉంటుందండి అరుగుదలకైతే. ఇప్పుడు నేను ఒక 3 నుంచి 4 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని వేడి చేసుకొని వేసుకున్నాను. ఇలా వేడి ఆయిల్ వేసుకోవడం వల్ల మనకు జంతికలు అనేవి చాలా గుల్లగా వస్తాయండి. మీరు దీని ప్లేస్లో నెయ్యి అయినా లేదంటే మీరు బటర్ అయినా వేసుకోవచ్చండి. కానీ బటర్ వేసుకుంటే, ఆయిల్ వేసుకుంటే చాలా క్రిస్పీగా వస్తాయండి. ఇప్పుడు నేను ఇక్కడ ఒక గ్లాస్ వేడి వాటర్ని వేడి చేసుకున్నానండి. ఇలా వేడి చేసుకొని కొద్దిగా వాటర్ వేసుకుంటూ స్పూన్తో మిక్స్ చేసుకోవాలండి. కొద్దిగా వాటర్ వేసుకుంటేనే మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ మీకు వాటర్ సరిపోలేదంటే కొద్దిగా నార్మల్ వాటర్ వేసుకొని కూడా మిక్స్ చేసుకోవచ్చండి. కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఇప్పుడు గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇలా చేత్తో బాగా మిక్స్ చేసుకోవాలండి. ఎంత బాగా మిక్స్ చేసుకుంటే మనకు జంతికలు అనేవి చాలా గుల్లగా వస్తాయండి. ఇప్పుడు పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని మిక్స్ చేసుకోవాలండి. ఇక్కడ నేను సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి. పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి. ఎంత బాగా మిక్స్ చేసుకుంటే మనకు మురుకులు అనేవి చాలా బాగా వస్తాయండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మీకు నచ్చిన విధంగా మీకు ఏ షేప్లో కావాలంటే అలా వేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ స్టార్ గుర్తున్న ఇలా బిల్లని పెట్టుకొని జంతికల గుట్టని ఆయిల్ అప్లై చేసుకొని ఇలా పిండి వేసుకోవాలండి. పిండి వేసుకున్న తర్వాత ఇక్కడ ఒక ప్లేట్కి నేను ఆయిల్ అప్లై చేసుకున్నానండి. ముందుగా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత ఇక్కడ నేను రౌండ్ చక్లీలాగా రెడీమేడ్ చక్లీ ఎలా ఉంటుందో అలా చక్లీ వేస్తున్నానండి. మీరు కావాలంటే ఈ పిండితో మురుకులైనా వేసుకోవాలండి. వేసుకొని లోపల ఎడ్జెస్ని బయట ఎడ్జెస్ని ఇలా క్లోజ్ చేసుకోవాలి. లేదంటే మనము ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు అవి ఊడిపోతాయండి. ఇలా లైట్గా ఎడ్జెస్ని ప్రెస్ చేసుకోవాలి. మనకు ఇలా ప్యాన్లో ఎన్ని పడితే అన్నీ ఇలా వేసుకోవాలండి. ఒకవైపు వేస్తూ మరోవైపు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నేను డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ తీసుకున్నానండి. ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇలా మనము ప్యాన్లోకి తీసుకోవాలండి. ఇలా మంచిగా క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనము కదిపోద్దండి. కాస్త సెట్ అయిన తర్వాత మరోవైపుకి తిప్పుకోవాలి.
ఎందుకంటే మనము అప్పుడు తిప్పామంటే విరిగిపోతాయండి. ఒకవైపు మంచిగా ఫ్రై అయిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకోవాలి. రెండు వైపులా మంచిగా తిప్పుతూ గోల్డెన్ కలర్ వచ్చే వరకు క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలండి. మంటను మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అదే మీరు మంటను లో ఫ్లేమ్లో ఉంచితే ఆయిల్ ఎక్కువ పీల్చేస్తాయండి. మనకు ఈ మురుకులకు ఎక్కువ ఆయిల్ కూడా పీల్చవండి. ఇప్పుడు జాలి గరిటెలు తీసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా పిండితో ఒకవైపు చేస్తూ మరోవైపు ఫ్రై చేసుకొని అన్నీ ఇదే విధంగా 1 బై 1 ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి, ఇలా మంచిగా కలర్ వచ్చి క్రిస్పీగా ఫ్రై చేసుకొని సర్వింగ్ ప్లేట్లకు సర్వ్ చేసుకోవాలండి. నేనైతే అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకున్నాను. చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినేయాలనిపిస్తుందండి. పిల్లలైతే ఇలా చేసి పెడితే అలా ప్లేట్ ఖాళీ చేసేస్తారండి. 15 రోజుల వరకు స్టోర్ ఉంటాయి. కానీ చాలా క్రిస్పీగా కరకరలాడే ఈ చక్లీ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. తుంచుతేనే తెలుస్తాయి ఎంత క్రిస్పీగా ఉన్నాయి. 1-2తో అస్సలు ఆగరండి, అంత బాగుంటాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్ చేయడం అస్సలు మరవకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.